49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. హీరో నుంచి సీఎం గేమ్లోకి ఎంటర్ అయ్యారు విజయ్. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 ఏదైతే ఉందో దానికి 10 ఎమ్మెల్యేలు దూరంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకి ఆయన ఎవరితోటి కలుస్తారు? అదే ఇప్పుడు విజయ్ సినిమాకి సంబంధించి క్లైమాక్స్. అసలు ఎవరితోటి కలిసే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి నడిపించిన ఎటువంటి అనుభవం లేని విజయ్ ఏ విధంగా ముందరెళ్తారు? ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారు? ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ్ యాంగిల్ కాకుండా ఇప్పుడు కొత్త ఒక శకం ప్రారంభమైందని మనం అనుకోవచ్చు. అయితే విజయ్ ఎవరితోటి వెళ్తారు? ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకుంటారు? ఎన్నికల టైంలో చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎలా నిలబెట్టుకుంటారు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇప్పుడు ఎవరితోటి వెళితే ప్రభుత్వం నిలబడే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఆడ 2 ఇంపార్టెంట్ గ్రూపులు ఉన్నాయి సార్. ఒకటి ఏఐడిఎంకే లెడ్ ఒక 4 పార్టీలు ఉన్నాయి. 4 పార్టీలు 10 పార్టీలు ఉంటాయి, కానీ చిన్న చిన్న స్ప్లింటర్ వాటికి ఇప్పుడున్నటువంటి గెలిచినటువంటి రాష్ట్ర లిస్టులో వాళ్ళు ఇవి లేవు. డిఎంకే లెడ్ కొన్ని పార్టీలు ఉన్నాయి. ఏఐడిఎంకే లెడ్లు పార్టీలో బీజేపీ ఉన్న ఒకటే సీటు, పెద్ద ఇంపార్టెంట్ కాదు. పిఎంకే ఉంది, అంబుమణి రామదాస్ పార్టీ ఒకటి ఉంది. 4 సీట్లో 3 సీట్లో గెలిచినట్టుగా ఉంది. అటువైపు డిఎంకే లెడ్లో కాంగ్రెస్ పార్టీ ఒక 5 సీట్లు గెలిచింది, సిపిఐ 2 గెలిచింది, సిపిఎం 2 గెలిచింది, ఇంకా 2 చిన్న చిన్న స్ప్లింటర్ పార్టీలో ఒక 3-4 గెలిచినాయి. ఇవి ఎవరైనా వాళ్ళు సిపిఐ సిపిఎం పోవచ్చు, కాంగ్రెస్తో కూడా కనెక్ట్ ఉన్నకంటే మాట్లాడుతున్నట్టుగా సమాచారం వచ్చింది. కాంగ్రెస్ ధైర్యం చేసి డిఎంకేను కాదని ఇప్పుడున్న పరిస్థితులలో విజయ్ని సపోర్ట్ చేసేటువంటి రాజకీయ ఎత్తుగడ వేస్తారనేటువంటిది డౌట్. నాకైతే డౌట్, చెప్పలేము కూడా. అది కూడా దుందుడుకు నిర్ణయాలలో అది కూడా చేసినా చేయొచ్చు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆల్రెడీ చెప్పారు కాంగ్రెస్ తోటి కలిసి వెళ్ళే అవకాశం ఉంది అనేది. అదే చెప్తున్నా, కాంగ్రెస్ వెళ్ళే అయితే విజయ్ స్టేట్మెంట్ ఏంటంటే నేను ఏఐడిఎంకేతో పోను, డిఎంకేతో పోను అన్నాడు. అవును, బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అని అన్నాడు. ఇంకోటి ఈ 5 సీట్ల కాంగ్రెస్, 2 సీట్ల సిపిఎం, 2 సీట్ల సిపిఐ, 4 కలిస్తే అయిపోతుంది. అంబుమణి రామదాస్ కలిస్తే అయిపోతుంది. కానీ ఒకవేళ డిఎంకేను కాదని విజయ్తోని కనుక కాంగ్రెస్ పార్టీ కలిస్తే ఇండి గ్రూప్ యొక్క ఫ్యూచర్ ఏందనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది కదా. అంటే ఆ సాహసం చేస్తుంది డిఎంకేను బయటకు వచ్చేస్తే డిఎంకే ఏం చేస్తుంది నెక్స్ట్? ఎందుకంటే ఇండి గ్రూప్లో కాంగ్రెస్ 98 సీట్ల పక్కన పెడితే మిగతా 100 సీట్లలో మేజర్ గ్రూప్స్ 3 పార్టీలే, డిఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ. అందులో డిఎంకే 30 సీట్ల పని. మొత్తం తమిళనాడులో 38 సీట్లు ఇండి గ్రూప్ గెలిచింది. అట్లా కాంగ్రెస్ కూడా ఉంది, సిపిఐ 1 సీట్ ఉంది, అన్ని కలిపి 30 సీట్లలో డిఎంకే ఉన్నప్పుడు 90 సీట్లు అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్. ఈ 3 కలిస్తే ఈ కాంగ్రెస్కి ఈక్వలెంట్. ఇప్పుడు తమిళనాడులో టీఎంసీ ఓడిపోయింది అంటే బెంగాల్లో టీఎంసీ ఓడిపోయింది. తమిళనాడులో డిఎంకే ఉండకపోతే నెక్స్ట్ ఇండియా అలయన్స్ యొక్క ఫ్యూచర్ ఏందనేది క్వశ్చన్ మార్క్. సో ఆ క్రాస్ రోడ్స్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చాలా క్రూషియల్ అవుతుంది. అంటే ఇండియా అలయన్స్ లో ఒక చీలిక లాంటిది వచ్చేస్తుంది. అంటే దానికి జాతీయ రాజకీయాలు ఇప్పుడు విజయ్ లేడు. ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం అని. అటు 3 సంవత్సరాలు 2 నెలలు డిఎంకే సైలెంట్ కూర్చుంటుందా? సైలెంట్గా వాళ్ళ ఎంపీలంతా ఏం చేస్తారు? ఎంపీలందరూ షిఫ్ట్ అవుతారా? విజయ్ దగ్గరికి పోతారా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. పోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటివి? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా క్రూషియల్ కాబోతుంది ఈ ఎన్నికలలో. అయితే ఇప్పుడు విజయ్ గెలిచిన వెంటనే రాహుల్ గాంధీ ఫోన్ చేసి విజయ్ తోటి మాట్లాడారు. అయితే ఇది మామూలుగా జనరల్గా ఒక కట్టసి కాల్లాగా అనుకోవాలా, లేకపోతే ఒక గేమ్ స్టార్ట్ అవుతుందా? ఇది కేసీ వేణుగోపాల్ స్టేట్మెంట్ కూడా ఉంది. కొంచెం చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా ఉంది. నేను అందుకోసం ఈ విశ్వసనీయత, కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను ఉంచుకుంటుందా తన భాగస్వామ్య పక్షాలతోని, ఉంచుకోకుండా ఎవరు గెలిస్తే వాళ్ళు ఎప్పుడు పోయేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఇది చాలా క్రూషియల్ డెసిషన్. అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకోవాలి. కానీ ఆ తీసుకున్న నిర్ణయం తర్వాత ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లో మార్పులు ఉంటాయి. మీకు డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ అంటరాని పార్టీలు ఏం కాదు. ఏఐడిఎంకేతో బీజేపీతో ఉంది, డిఎంకే బీజేపీతోనే ఉంది, ఏఐడిఎంకే కాంగ్రెస్తోనే ఉంది, డిఎంకే కూడా కాంగ్రెస్ చరిత్రలో. ఎందుకంటే కరుణానిధి కాలంలో జయలలిత కాంగ్రెస్తో సపోర్టరే, చాలా సందర్భాల్లో సపోర్ట్ చేసింది. ఎమర్జెన్సీని సపోర్ట్ చేసినటువంటి పార్టీ కదా సార్ ఎంజే రామచంద్రన్ కాలంలో. కాబట్టి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కూడా సపోర్ట్ చేసిన ఏఐడిఎంకే కూడా ఉంది కదా. కాబట్టి తమిళ పాలిటిక్స్లో ఈ 2 ప్రధాన గ్రూపులు నాయకత్వంలో ఒక టీములు ఉంటే, కొత్తగా విజయ్ వచ్చినాడు. ఇప్పుడు
ఈ విజయ్ ఎందుకు వచ్చినాడు, ఏం జరిగింది సరిగా అది విశ్లేషణ తర్వాత చేసుకోవచ్చు. బట్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అనేది రాబోయే రోజుల్లో క్రూషియల్. ఇది దేశ రాజకీయాలమే ప్రభావితం చేస్తుందని చెప్పదలుచుకున్నాను. డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు విజయ్ క్రాస్ రోడ్స్ లో ఉన్నాడు. ఇప్పుడు 108 స్థానాల్లో వాళ్ళు గెలుపొందారు. ఇంకో మ్యాజిక్ ఫిగర్ 118 కాబట్టి ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఏ పార్టీ చూస్ చేసుకుంటే నిలబడే అవకాశం ఉంది? ఎందుకంటే రాజకీయాలు కొత్త, గవర్నెన్స్ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఆయనకు ఆప్షన్ లేదు. డిఎంకేకు పెద్ద చంక్ ఒకటి ఉంది. గెలిచినటువంటి వాళ్ళ మేజర్ గ్రూప్ డిఎంకేది. ఏఐడిఎంకే మీద దాంట్లో మేజర్ గ్రూప్ ఏఐడిఎంకే గెలిచింది. మిగతా మొత్తం కలిపి అన్ని స్ప్లింటర్ గ్రూప్స్ 20 సీట్లే ఉన్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. నేను ఇంకొక పాయింట్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ కనుక విజయ్తో కలిస్తే విజయ్ టీవీకే పార్టీ కేంద్ర ప్రభుత్వంతో చేసేటువంటి నెగోషియేషన్స్ అని కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సంబంధాలు ఏ రకంగా ఉండబోతుంది, దాని ప్రభావం ఎట్లా ఉండబోతుంది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే చాలా స్కీమ్స్ అనౌన్స్ చేశాడు, ఎక్కడ లేని స్కీమ్స్ అనౌన్స్ చేశాడు. అవన్నీ అమలు అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా అవసరం. అందుకోసమని నేను నిన్న అపరిపక్వమైనటువంటి రాజకీయ నిర్ణయాలలోనే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ తండ్రి గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అంటే కమ్యూనికేట్ చేసినట్టుగా నాకు అనిపించింది. ఇది అపరిపక్వ నిర్ణయం అంటే ఒకవేళ కాంగ్రెస్తో కనుక విజయ్ గారు పోతే అది అపరిపక్వ నిర్ణయం. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు 2 నెలలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. 3 సంవత్సరాల దాకా ఈ కాలం గడపాల్సిందే, నీ కార్యక్రమాలు అమలు చేయాల్సిందే. ఇప్పుడు బడ్జెట్ పెట్టాలి, ఈ ఇయర్ బడ్జెట్ పెట్టాలి, ఇంకా 2 ఏళ్ళ బడ్జెట్ నడిపాలి. చివరి సంవత్సరం సంగతి తర్వాత. ఈ 3 ఏళ్లలో నీవు చూపించగలిగితే నీ పరిపాలన అది అప్పుడు కదా నీకు రిజల్ట్ వచ్చేది మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో. అంటే ఇప్పుడు ఈ సపోర్ట్కి సంబంధించి బాలు కాంగ్రెస్ కోర్టులో ఉందా, లేకపోతే టీవీకేనే ఇంకా నిర్ణయం తీసుకోలేదా? టీవీకే వాళ్ళ ఫాదర్, విజయ్ వాళ్ళ ఫాదర్ కమ్యూనికేట్ చేసినాడు, అంటే ఒక మీడియా ద్వారా చేసినాడు. దానికి స్పందించినాడు రాహుల్ గాంధీ. అది ఏం చేయబోతున్నాడు ఇప్పుడు మన చేతిలో లేదు, రేపు 2 రోజుల్లో తెలిసిపోతుంది. కానీ ఏదైనా కూడా ఈ నిర్ణయం కూడా అంటే వాళ్ళ మీడియా ద్వారా చెప్పడం కూడా అపరిపక్వ నిర్ణయం అని నేను అంట, అంటే ఇమ్యాచ్యూర్డ్ పొలిటికల్ డెసిషన్ అని అంట. ఎందుకంటే రాబోయే రోజుల్లో కేంద్రంతో ఎంత ఉంటావు అనేది. నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టాలిన్ కేంద్రంతో కన్ఫరంటేషన్, ఘర్షణ లేకుండా ఉండింటే ఖచ్చితంగా తమిళ రాజకీయాలు భిన్నంగా ఉండేవేమో. అజంప్షన్స్ ఆన్సర్సే, అసంప్షన్ క్వశ్చనే కానీ భిన్నంగా ఉండేయేమో. మమతా బెనర్జీ కూడా కేంద్రంతో ఘర్షణ వాతావరణం లేకుండా ఉండింటే భిన్నంగా ఉండేయేమో. ఎందుకు ఎక్కువ ఘర్షణ వల్ల తమిళనాడుకు జరగాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్లా నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అట్లానే మనం అంచనా వేయలేం. కానీ కొంత వెసులుబాటు మాత్రం తగ్గిపోతుంది. కాబట్టి విజయ్ కూడా తప్పు చేసిన అనుకోండి, దాని పరిణామాలు 3 సంవత్సరాలు ఉంటాయి. దాని తర్వాత ఈ 3 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ఫేస్ చేయాలి యాజ్ అ రూలింగ్ పార్టీ. ఫేస్ చేసినప్పుడు అప్పుడు కూడా సంఖ్య రాలేదనుకోండి, ఎవరికి నష్టం ఎవరికి లాభం మనం సింపుల్గా చెప్పేసి. అంటే ఇప్పుడు వస్తున్న కథనాలు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ, పిఎంకే, లెఫ్ట్ పార్టీస్ ఈ 3 కలిసి వెళ్ళే అవకాశం ఉంది అనేది వస్తుంది. అలా వెళితే ఎట్లా ఉంటుంది? నేను అందుకో చెప్పిన, ఈ లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ కలిసింది అనుకోండి, దాన్ని ఇమ్మీడియట్గా కాంగ్రెస్ ఏ రకంగా నడుపుతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మైనారిటీ ప్రభుత్వమే నడుపుతా, అంటే కన్ఫరంటేషన్ కేంద్రంతో ఘర్షణకు పోతుందా, మాకు ఇది కావాలి మాకు అది కావాలి. మనం చూసినాం కదా సాలినట్టు సౌత్కు నష్టం జరిగింది, లేకపోతే మా ద్రవిడ ఇది మళ్ళీ మొదలవుతుంది కదా. ఈ దీంట్లోకి ఈ చట్టంలోకి విజయ్ వస్తాడా రాడా అనేటువంటిది క్రూషియల్. ఆయన నేనైతే పోకపోతేనే ఆయన ఒక వైజ్ డెసిషన్ తీసుకున్నట్టు. మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా నడపగలుగుతాడు. ఎందుకంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు 108 సీట్లు గెలిచిన అతి పెద్ద పార్టీ, సాధారణమైనటువంటి ప్రొసీజర్ ఏంది, గవర్నర్ పెద్ద పార్టీని పిలుస్తాడు, ప్రమాణ స్వీకారం జరుగుతుంది. జరిగిన తర్వాత శాసనసభ లోపల బల నిరూపణ చేసుకోవాలి. ఎందుకంటే మైనార్టీ ప్రభుత్వం సపోర్ట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే కొంతమంది హాజరు కాకపోవచ్చు. ఏ చర్యలైనా తీసుకొని స్వతంత్రంగా కూడా ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశాన్ని జారవిడుచుకొని ఇప్పుడే కాంగ్రెస్ పార్టీతో పోతానా కమ్యూనిస్ట్తో పోతానే అనేటువంటి చర్చను పెట్టడం వల్ల ప్రయోజనం తగ్గుంటుంది అనేది. అంటే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తుంది కేంద్రంతో కలిసి ఉంటే బాగుంటుంది అనేది, అంటే సరిగ్గా ఉంటే ఘర్షణ లేకుండా ఉంటే బాగుంటుంది. తమిళ ఇప్పుడు కాంగ్రెస్ కాకపోతే ఏముంది, ఆప్షన్ ఏముంది? ఏఐడిఎంకే సిద్ధంగా ఉంటుందా? ఏఐడిఎంకే వద్దన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు మైనార్టీ ప్రభుత్వం అందుకోసం పివి నరసింహారావు కాలంలో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, 225 ఉన్నటువంటి మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపించినాడు కదా, కొంతకాలం నడిపించినాడు కదా. ఈవెన్ రాబోయే రోజులు ఏం జరుగుతుందో మనం ఊహించలేము. కానీ ఈ అవకాశాన్ని ఆయన ఇప్పుడే అవకాశాన్ని అటు ఆ కోర్టులో ఆ కోర్టులోకి బాల్ నెట్టేయద్దు. ఇప్పుడే ఏదైనా జరగవచ్చు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విజయ్ పార్టీలో జాయిన్ కావచ్చు. అవును. మొత్తానికి మొత్తం పార్టీకి రాజీనామా చేసి జాయిన్ కావచ్చు. ఉమ్, కొంతమంది ఇంకా చిన్న చిన్న పార్టీ అంబుమని రామదాస్ పార్టీ సపోర్ట్ చేయొచ్చు, ఉమ్, పిఎంకే పార్టీ. ఉమ్. అందుకోసం వెయిట్ చేయకుండా తొందరపాటు నిర్ణయం నిన్న ప్రకటించిండని నా అభిప్రాయం. అంటే మీరు చెప్తుంది ఈ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే పిఎంకే కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు ఆ పార్టీల్లో లేకుండా వాళ్ళు ఆ పార్టీలోంచి బయటకు వచ్చేసి ఇందులోకి వెళ్ళేది ఒక ఆప్షన్. రెండోది కొంత ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుంది ఏంటంటే ఏఐఏడిఎంకేలో దాదాపు 10 నుంచి 20 మంది ఏఐఏడిఎంకే నుంచి బయటకు వచ్చి ఇప్పుడు విజయ్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందనేది లేటెస్ట్గా బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. సపోర్ట్ చేయొచ్చు అనేది అవకాశం ఉందా? 2/3 బయటకు వస్తే సపోర్ట్ చేస్తారు కదా, ఉమ్, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. లైక్ శివసేన మహారాష్ట్రలో చేసినట్టుగా చేయొచ్చు కదా. శివసేన మహారాష్ట్రలో షిండే లాగా. షిండే లాగా ఉద్ధవ్ ఠాక్రే నుంచి బయటకు వస్తే షిండే లాగా బయటకు వచ్చి చేయొచ్చు. అవును. ఎన్సీపీ కూడా బయటకు వచ్చి చేయలేదా? అటువంటి అవకాశం అయితే ఉండదు ఇప్పుడు. ఎందుకు ఉండదు? ఆ, 2/3 బయటకు వచ్చారనుకోండి ఏఐడిఎంకే నుంచి, ఉమ్, అంటే పన్నీర్ సెల్వం పళనిస్వామి కార్డు నుంచి బయటకు వచ్చేసి మేము వేరే పార్టీ పెట్టుకున్నామని 2/3 ఎమ్మెల్యేస్ అవును. చేస్తే అంటే 10 మంది అవుతే సరిపోదు కదా, 2/3 కావాలి. 2/3 కావాలి. చెప్పలేం, ఆ. ఏదైనా లేకపోతే జరగవచ్చు, ఇక్కడ తెలంగాణలో జరిగినట్టు జరుగుతుంది ఎమ్మెల్యేల జరుగుతుంది. విషయంలో. అందుకోసం ఇండివిజువల్ కాదు, 2/3 ఉమ్, వచ్చింది అనుకోండి. ఉమ్, ఇంతకుముందు టీడీఎల్పీ అంతా టీఆర్ఎస్ జనగాలే అవును. విలీనం అయిపోయింది కదా. మొత్తం అయిపోయింది కదా. అవును. రెండోసారి గెలిచిన ముగ్గురు విలీనం అయిపోయారు కదా, కాంగ్రెస్ నుంచి కూడా వెళ్ళారు. వెళ్ళారు కదా. అందుకోసం ఉమ్, అటువంటి అవకాశాలు ఏమని ఉండొచ్చు. ఏ అవకాశాలను కూడా ఇప్పుడే బాల్ను కాంగ్రెస్ కోట్లకు నెట్టడం వల్ల నీ ఇమ్మెచ్యూర్డ్ పొలిటికల్ స్టేట్మెంట్ లాగానే నేను ఫీల్ అవుతా ఇప్పుడు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలకి లేకపోతే పూర్తిగా ఈ రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. రాజకీయాలకే కొత్త, గవర్నెన్స్కే కొత్త. విజయ్తో సాధ్యపడుతుంది అది. నేర్చుకోవాలి కదా. ఉమ్, ఇప్పుడు సర్వైవల్ దాని మీద నీ యొక్క సర్వైవల్ దాని మీద ఆధారపడుతుంది కదా. ఇప్పుడు మనం తమిళనాడులో ప్రజలు విజయ్కి ఎందుకు ఓటేశారనేటువంటి కోణంలో కనుక అనాలిసిస్ చేస్తే చెప్పండి. ఆ కోణంలోంచి బయటికి కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, డిఎంకేకి వ్యతిరేకంగా, ఏఐడిఎంకేకి వ్యతిరేకంగా అనుకోండి, ఏఐడిఎంకే లెడ్కి ఉమ్, డిఎంకే లెడ్కి వ్యతిరేకంగానే ఓటేశారు కదా ప్రజలు. అవును. మూడో ప్రత్యామ్నాయానికి బలమైనటువంటి అవకాశం ఇచ్చే ఓటేశారు కదా. ఇచ్చినప్పుడు అదే అదే పార్టీతో మళ్ళీ కలిశారనుకోండి, వచ్చేటువంటి నష్టాలు కూడా కనపడుతుంటాయి కదా. ఉమ్, అందుకోసం ప్రజలు ఏం కోరుకున్న డిఎంకే చేసిన తప్పులను వద్దన్నారు, ఏఐడిఎంకే చేసిన తప్పులని వద్దన్నారు. ఉమ్, అంటే ఆ తప్పులను మరి ఇప్పుడు మనం కూడా ఈయన కూడా చేశాడు అనుకోండి, అదే ఘర్షణ వాతావరణము, అదే తమిళనాడుకు సంబంధించిన విషయాలలో అవే సంక్షేమ పథకాలు విపరీతమైనటువంటి దీంట్లో ఇవ్వడము, లేదా రాజకీయ ఎత్తుగడలలో తప్పుటడుగులు వేయటం, ఇది సాధ్యం అవుతుందా లేదా అంటే నేర్చుకోవాలి. ఆయనకు అంటే సంవత్సరం ఇప్పుడు మెయిన్ అపోజిషన్ డిఎంకే మెయిన్ అపోజిషన్గా వచ్చింది. ఇక్కడ మనం చూస్తే ఉదయనిధి ఎవరైతే ఉన్నారో ఆయన అపోజిషన్ లీడరు, ఆయన సినీ నటుడు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు సీఎం కాబోతున్న విజయ్, ఇద్దరు సినీ నటులే. అయితే ఏఐఏడిఎంకే విజయ్కి సపోర్ట్ డైరెక్ట్ పార్టీ నుంచి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా? విజయ్ తీసుకునే అవకాశం ఏదైనా ఉందా? అంటే రాజకీయాల్లో మారుతుంటాయి కదా అభిప్రాయాలు అప్పటికప్పుడు. అందుకోసమే ఇమ్మీడియట్గా ఆయన చేయగలిగింది ఏంటంటే ఉమ్, ప్రమాణ స్వీకారం చేయటం, బల నిరూపణ కోసం శాసనసభలో 10 రోజులు 15 రోజులు టైం ఉన్నప్పుడు అప్పుడు నెగోషియేట్ చేయడానికి ఏ ఆప్షన్స్ అయినా ఉంటాయి, ఓపెన్ ఆప్షన్స్. ఉమ్, ఇప్పుడు ఒక ఏఐడిఎంకే బైకాట్ చేస్తే కూడా ఆయన ఆటోమేటిక్గా అవును. 20 మంది బైకాట్ చేస్తే ఆయన ప్రభుత్వం వచ్చేస్తారు. నిలిచిపోతుంది. అవును. ఆ తర్వాత ఏం జరుగుతుందో రాజకీయ ఎత్తుగడలు టైం టు టైం చేసుకోవచ్చు. ఉమ్, కానీ తొందరపాటుగా కాంగ్రెస్ పార్టీతో కలవటం అనేది ఆయనకు తొందరపాటు అవుతుంది. అది ఫ్యూచర్ దాని పరిణామాలు ఉంటాయి. కాబట్టి నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుంటేనే తమిళనాడు ఇంట్రెస్ట్లో మంచిదనేది నా అభిప్రాయం. ఆ ఎన్నికల పోలింగ్ ముందర ఒక ప్రచారం జరిగింది ఏంటంటే ఎక్కడ కూడా దానికి సంబంధించి అధికారికంగా ధృవీకరణ కాలేదు, కానీ త్రిష అమిత్ షాని కలిసింది అనేది అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏఐఏడిఎంకే కూడా దాదాపు 88 స్థానాలు టీవీకేకి ఆఫర్ చేసింది అనేది. అంటే ఇప్పుడు త్రిష రోల్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తోంది? సార్ నేను అది వ్యక్తిగతం అంటా సార్, ఆ, అదే ఫ్యామిలీ మ్యాటర్స్. అది ఉమ్, ఇప్పటిదాకా ఆమె సీజన్ అంటే పొలిటీషియన్, ఆమె రాజకీయ నాయకురాలు కాదు, ఉమ్, రాజకీయాలలో అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. సినిమా రంగంలో వ్యక్తిగత పరిచయం ఉంది, వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం. త్రిష ఒకవేళ ఈ విజయ్ ద్వారా టీవీకి అంటే త్రిష, విజయ్ కృష్ణ అన్నారు కదా, సరే పార్టీ పెడతారు. పేరు కూడా అలా ప్రచారం ఇప్పుడు జరిగింది. అప్పుడప్పుడు అన్ని పార్టీలకు అట్లా అబ్రివేషన్స్ ఇస్తుంటారు, కానీ ఆ, నేనైతే వ్యక్తిగత జీవితంలోకి పోను. కానీ ఉమ్, ఆమె రాజకీయాలకు నిజంగా వచ్చి రాజకీయాలు చేస్తుంది, ఆమె అనుభవంతో ఉంది అనుకుంటే అది వేరే. ఉమ్, ఆమెకు కూడా ఈ విజయ్ లాగానే సినిమా అవగాహన యాక్ట్రెస్, లేదు సినిమా రాజకీయాల్లో. సినిమా కొత్త. అభినేత్రి, ఉమ్. ఆమె కూడా కొత్తనే. కాబట్టి ఇవన్నీ కూడా ఇమ్మెచ్యూర్డ్, అంటే కొంత పరిపక్వత అంటే లేనటువంటి ఒకటి అంశాలు. జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు 2 నియోజకవర్గాలు పెరంబూర్ కావచ్చు, లేకపోతే తిరుచి ఈస్ట్ కావచ్చు, రెండిట్లోంచి విజయ్ గెలుపొందారు. అయితే పెరంబూరు ఉంచుకుంటారు, తిరుచి త్రిష ఏదైనా పోటీ చేస్తుందా అనేది ఒకటి ఉంది.
చేయొచ్చు. అది వాళ్ళకు ఉండేటువంటి కుటుంబంతో ఉండేటువంటి సంబంధం కావచ్చు, రాజకీయ సంబంధమా, లేకపోతే వ్యక్తిగత సంబంధమా, ఏ సంబంధం మనకు తెలవదు. దాని హ్మ్. గురించి మనం కామెంట్ చేయడం అది కరెక్ట్ కాదు. హ్మ్. కానీ ఒకవేళ విజయ్‌కి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నైతికంగా ఎన్నికల సందర్భంగా ఎవ్వరు సహకరించనప్పుడు కూడా త్రిష సహకరించిందనుకోండి. అవును. వ్యక్తిగత సంబంధం గురించి నేను మాట్లాడను. హ్మ్. రాజకీయంగా సమర్థించి, సహకరించి ఆయనకు సలహాలు ఇవ్వటం కావచ్చు, నైతిక మద్దతు ఇచ్చిందనుకోండి, హ్మ్. సీట్ ఇస్తే తప్పేంది? అవును. ఇది విజయ్ ఎందుకంటే వా వా 'త్రిష'కి సంబంధించి 'త్రిష, విజయ్' రిలేషన్స్‌కి సంబంధించి పెద్ద ఎత్తున కాంట్రోవర్షియల్ సోషల్ మీడియాలో జరిగినా కూడా డీఎంకే చేసింది, ఏఐడీఎంకే చేసింది. అయినా కూడా అది పెద్దగా నష్టపరచలేదు విజయ్‌కి. నష్టపరచలేకపోవడానికి కారణం వీటన్నిటికంటే బలమైనటువంటి కారణాలు అవును. నష్టపరచలేదు. అవును. అని అందుకోసమే వ్యక్తిగత సంబంధాలు పక్కన పెట్టేస్తే, ఒకవేళ ఎంత సహకరించిందో, ఆమె సహకారం వల్ల విజయ్‌కి నైతికంగా లేదా మానసికంగా ఎంత బలం వచ్చిందో మనకు తెలవదు. హ్మ్. కాబట్టి అది గనక వాళ్ళ మధ్యలో రాజకీయమైనటువంటి సంబంధం ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు కాక. హ్మ్. అంటే అంటరాని వాళ్ళేం గాదు గదా! భారతీయ పౌరులే గదా! మీరు ఒక బీజేపీ సీనియర్ లీడర్‌గా బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ విజయ్ రాజకీయాల్ని? నేనొకటి తమిళ రాజకీయాలు మొత్తమే చెప్తా. హ్మ్. 1920 నుంచి మీకెలా బెనిఫిట్ ఎలా ఆ! అవుతుంది దీని ద్వారా? అదే అందుకోసం 1920 నుంచి హ్మ్. 100 సంవత్సరాల 106 సంవత్సరాల ఈ ద్రవిడ రాజకీయాలు. జస్టిస్ పార్టీ, హ్మ్. జస్టిస్ పార్టీ తోటి చాలా కాలం తర్వాత పెరియార్ పెరియార్ రామస్వామి. పెరియార్ రామస్వామి పెరియార్ హ్మ్. దాంతో కలవటం, న బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన నడపటం. దాంట్లో ఆయన దానికి మిగతా డీఎంకే అప్పుడు ద్రవిడ పార్టీ అని పెట్టడం. దాంట్లో వచ్చినటువంటి పరిణామ క్రమంలో అనేకమైనటువంటి వచ్చినాయి కదా! అవును. అవును. అన్నాదురై రావటం. అవును. అన్నాదురై పార్టీనే 2గా విడిపోవడం. అవును. ఎ ఎంజీఆర్. కరుణానిధి, ఎంజీఆర్. హ్మ్. వారికి లెగసీలో ఒకరు స్టాలిన్, ఇంకొకరు జయలలిత, ఆ తర్వాత పళనిస్వామి. ఈ 100 సంవత్సరాల యొక్క ఆర్య, ద్రవిడ సిద్ధాంతం ఏదైతే తప్పుడు చర్చను హ్మ్. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రాసిన చర్చను అది పెరియార్ రామస్వామి ఎందుకు తీసుకున్నాడు? తెలిసి తీసుకున్నాడా? తెలవక తీసుకున్నాడా? నేను దాంట్లో లోపలికి పోను గానీ, హ్మ్. ఇది శాస్త్రీయమైనటువంటి చారిత్రక అంశం ఇది. ద్రవిడ, ఆర్య సిద్ధాంతాలు తీసుకురావడం. అది కమ్యూనిస్ట్ లాంగ్వేజ్‌లో గూడా ఆర్య, ద్రవిడ ఆర్యులను తరిమి ద్రవిడులను తరిమి కొట్టారు. ఈ ద్విజాతి సిద్ధాంతం ప్రాచీన భారతదేశంలో ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం. ఇది ఒక జాతి కాదని చెప్పే ప్రయత్నం. హ్మ్. సైద్ధాంతికంగా 20వ దశకం స్టార్టింగ్‌లో చాలా ప్రయత్నం జరిగింది భారతదేశం మీద. అవును. ఆ ప్రయత్నంలోనే పెరియార్ గూడా ఇరుక్కపోయినాడు. హ్మ్. కాబట్టి దాన్ని ఆ కోణంలో అటువంటి మొత్తం ఆ లెగసీకి, హ్మ్. ఆ వారసత్వానికి తెరబడిందిప్పుడు. అంటే టీవీకే ఐడియాలజీ తోటి ద్రవిడియన్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దానికి బ్రేక్ అనుకోవచ్చు. తెరబడిందిప్పుడు. హ్మ్. ఇప్పుడు కొత్త తరము, కొత్త ఆలోచనతోని టీవీకి వచ్చినట్టే లెక్క. ఎందుకంటే ప్రజలు ఆయనెక్కడ కూడా పెరియారు బొమ్మ పెట్టుకున్నాడా? అన్నాదురై బొమ్మ పెట్టుకున్నాడా? హ్మ్. ఇంకా ఏం ఇప్పుడు మనం సుభాష్ చంద్రబోస్ బొమ్మ పెట్టుకుంటాం. అంత హ్మ్. మాత్రాన సుభాష్ చంద్రబోస్ యొక్క పార్టీ అని కాదు. హ్మ్. అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటాం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అవును. కాదు మనది. హ్మ్. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రముఖులను, ప్రముఖులను ఐడెంటిఫైడ్ తమిళ ప్రముఖులను ఆయన హ్మ్. పెట్టుకున్నాడు. కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేస్తే 100 సంవత్సరాల యొక్క ఈ తప్పుడు వాదం ఏదైతుందో ఆర్యులు, ద్రవిడులు అనేటువంటిది, ఈ దక్షిణాది, ఉత్తరాది అనేటువంటి హ్మ్. వీటన్నిటికి తెరపడింది. తమిళం గూడా భారతదేశంలో ఒక తమిళ సంస్కృతి గూడా భారతదేశంలో భాగమనేటువంటి ఆలోచన గనక వస్తే, ఈ ఈ దీని ఫలితంగా వస్తే గనక అది దేశానికి మంచిది, సమాజానికి మంచిది. ఓకే. ఇదే తమిళానికి గూడా మంచిది. దీనికి గూడా మంచిదే. కాబట్టి తమిళ భాషను పెరియారు ఎట్లా ఇంటర్ప్రిట్ చేసి ఉంటాడో నాకు తెలవదు గానీ, నాకు తెలిసిన చరిత్ర, నాకున్నటువంటి చరిత్ర ఒక్కటే నిమిషంలో చెప్తా. తమిళానికి వ్యాకరణం రాసింది అగస్త్య మహాముని అంటారు. హ్మ్. అగస్త్య మ అగస్త్య మహాముని ఎక్కడో హిమాలయ పర్వతాల నుంచి వచ్చి, ఎందుకంటే తమిళనాడులో గూడా ఇటువంటి వేర్పాటువాదం వచ్చుండొచ్చు అప్పుడు. అది వింధ్య పర్వతాలు పెరిగినాయి అనేటువంటి చర్చ వచ్చుండొచ్చు. హ్మ్. మీరు ఎక్కడైనా హైదరాబాద్ చూడండి, అగస్త్య నాడీ జ్యోతిష్ శాస్త్రం అని పెట్టుకుంటారు. అవును. అగస్త్యుడికి, తమిళానికి మధ్య ఉన్న సంబంధం అది. ఎందుకొచ్చింది అది? నార్త్ ఇండియా, సౌత్ ఇండియా వేరు వేరైతే. ఈవెన్ చాలా పరిశోధనలొచ్చినాయి. డీఎన్ఏ ఆఫ్ తమిళనాడు ప్రజలది గానీ, డీఎన్ఏ తెలంగాణది గానీ, డీఎన్ఏ ఆఫ్ ఉత్తరప్రదేశ్ గానీ, డీఎన్ఏ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గానీ, డీఎన్ఏ ఆఫ్ గుజరాత్ గానీ అంతా అవును. కామన్ అయినప్పుడు, ఇంకా మరి విదేశస్తులు ఆర్యులు బయటికెళ్ళొచ్చిర్రు, ద్రవిడులు ఈళ్ళని ఈ చర్చను తెచ్చి హ్మ్. ప్రాంతీయమైనటువంటి విభేదాలు సృష్టించి, ఈ జాతి ఒక్కటి కాదనేటువంటి చర్చ అయితే పెట్టిండ్రో, ఆ చర్చకు ముగింపు పలుకుతారని నమ్ముతున్నా. ఇది సైద్ధాంతికంగా బీజేపీకి చాలా ఇంపార్టెంట్. పార్టీలు ఏం గెలిచిననేది ఇంపార్టెంట్ కాదు. ఆయన మాతో వస్తాడా? రాడా? వస్తే ఎట్లుంటాడు? ఇవన్నీ చర్చ కాదు. ఆయన హ్మ్. ఏ మతానికి చెందినవాడని చర్చ కాదు.
భారతదేశంలో తమిళనాడు అనేటువంటిది అది సెపరేట్ జాతి. అది ద్రవిడం వేరు, ఆర్యులు వేరనే ఈ ఈ యొక్క 100 సంవత్సరాల బ్రిటిష్ యొక్క ఆలోచన నుంచి ముగింపు జరిగితే ఈ ఎన్నికల ద్వారా అది దేశానికి మంచిది. సిద్ధాంతానికి జాతి పట్ల కూడా ఒక మంచి వచ్చినట్టుగా నేను భావిస్తానండి. ఓకే. ఏదేమైనా కూడా విజయ్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఎవరితోటి వెళ్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే ఆ పార్టీ భవిష్యత్తు కావచ్చు, లేకపోతే విజయ్ భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది. ఎన్టీఆర్ పొలిటికల్ రివల్యూషన్ లాగా ఎలా అయితే ఉందో అలా కంటిన్యూ అవుతుందా విజయ్ పార్టీ, లేకపోతే షార్ట్ టర్మ్ హైప్‌గా ఇది ఉంటుందా అనేది రానున్న రోజుల్లో చూడాలి.